పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరంలో మరోసారి సరోగసి కుంభకోణం బయటపడింది. ఇటీవల సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సరోగసి ముసుగులో పిల్లల్ని కొని అమ్ముతున్నట్లు బయటపడుతోంది. ఈ విషయాన్ని నార్త్ జోన్ డీసీపీ వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్ మారేడ్పల్లిలో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా సంతానం కలగకపోవడంతో వీరు పోయిన ఏడాది ఆగస్టులో సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించారు. అయితే వీరు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి వీలు పడదని, సరోగసి ఉత్తమమని ఆ దంపతులకు అక్కడ పనిచేసే డాక్టర్ తెలిపారు. దీంతో సరోగసికి ఒప్పుకున్న దంపతుల నుంచి 30 లక్షలను క్లినిక్ నిర్వాహకులు వసూలు చేశారు. చివరికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను కొని దంపతులకు అప్పచెప్పారు. అయితే DNA టెస్టుతో అసలు విషయం బయటపడింది. అసలు తన భర్త వీర్యంతో సరోగసి జరగలేదని, అసలు సరోగసియే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి వారికి 90,000 వరకు డబ్బులిచ్చి పుట్టబోయే బిడ్డను కొనుగోలుకు ప్లాన్ చేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్భిణీ దంపతులను విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ కు పంపించి అక్కడే డెలివరీ చేయించి మీ బేబీ అంటూ అప్పగించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సరోగసి మోసం కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని 2 రాష్ట్రాల్లోని సృష్టి బ్రాంచ్ల్లో తమ పోలీసు బృందాలు వైద్య అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.